హాయ్ అండి అందరికి. కొత్తగా షాప్ పెట్టుకోవాలి, చిన్నగా షాప్ పెట్టుకోవాలి. ఫ్యాన్సీ షాప్ అనే వాళ్ళ దగ్గర జనరల్ గా ఉండాల్సిన వస్తువులు ఇవి. ఒకసారి వస్తువులు చూపాడు. ఈ వస్తువులన్నీ మనము జనరల్ గా పెట్టుకోవాలి. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు. అవి ఏంటి, దీంట్లో ఈ వస్తువులలో రకాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చిన్నగా షాప్ పెట్టుకోవాలి, మన దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో షాప్ పెట్టుకోవాలి అనేటోళ్ళు పూర్తిగా వీడియో చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా? హాయ్ అండి అందరికి. తక్కువ మొత్తంలో చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి చిన్నగా షాప్ మొదలు పెట్టాలి అనుకునే వారికి జనరల్ గా తీసుకున్న ఐటమ్స్ మొత్తం చూపెడుతున్నాను. ఈ ఐటమ్స్ చూడండి ఒకసారి. ఈ ఐటమ్స్ అన్ని జనరల్ గా తీసుకునే ఐటమ్స్. ఇంత ముందు కూడా నేను ఒక వీడియో చేశాను సెల్లింగ్ ఐటమ్స్ తీసుకోనని. అలా కొన్ని మాత్రమే చూపెట్టాను, అది కూడా చూడండి. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ గా మన తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యాన్సీ షాప్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జనరల్ ఐటమ్స్ ఇవి. వీటి గురించి నేను ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రకరకాలుగా ఉంటాయి, అవేంటి అన్ని చూపెడతాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సామాన్య వ్యక్తిగా నేను కూడా జీరో నుండి వచ్చి షాప్ పెట్టుకున్నాను. ఇలానే తక్కువ ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను. మా అకౌంట్ నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడైతే టాపిక్ లో వెళ్ళిపోదాం. ఒక సామాన్యులు భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒకటేసారి బిజినెస్ స్టార్ట్ చేయలేరు కదా. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మేము తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. తక్కువ మొత్తంలో మాకు ఒక ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవి తీసుకోవాలనే వారికి జనరల్ గా ఉండాల్సిన వస్తువులే ఇవి జనరల్ ఐటమ్స్. ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా హెవీ రేంజ్ ఉండేది అవి ఫ్యాన్సీ ఐటమ్స్. వీటి జనరల్ ఐటమ్స్ అంటారు. ఇది రెగ్యులర్ యూజ్ డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ మీకు చూపెడతాను. ఫస్ట్ ఇవి టిక్లీస్ అండి. టిక్లీస్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన వస్తువులు ఇవి. ఇవి పెద్దవాళ్ళ, ఇది పెద్ద స్టిక్కరు, అలాగే ఇది చిన్న స్టిక్కరు, అలాగే ఇది హైటెక్ స్టిక్లే అంటారు స్టిక్కర్లు. ఈ 3 రకాల స్టిక్కర్లు, అలాగే ఈ డబ్బాల స్టిక్కర్లు ఇవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఈ టిక్లీలో కూడా రకాలు ఉంటాయి, కొన్ని ఫ్రాన్స్ స్టిక్కర్లు అన్ని ఉంటాయి. ఇవి ఉండాలి. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కోన్ తీసుకోవాలి. కోన్స్, వీళ్ళకు కోన్లలో కూడా రకాలు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు రంగోలి ఉంది, ఇలాంటి కోన్లలో కూడా రకాలు ఉంటాయి. కోన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే నెక్స్ట్ లిప్స్టిక్స్ అండి. ఇలాంటి లిప్స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ లిప్స్టిక్స్ కంపల్సరీ ఉండాలి. ఇలా నార్మల్ లిప్స్టిక్ ఉంటే, అలాగే ఇలా షేడ్స్ ఉంటాయి లిప్స్టిక్ లో. ఇంకా ఇలా చాలా రకాలు ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. రకాలు అనేవి చాలా ఉంటాయి. ఈ లిప్స్టిక్ మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. మీరు తెచ్చిపెట్టు 2-3 రకాలు తెచ్చిపెట్టుకోవచ్చు. తక్కువ బడ్జెట్ కాబట్టి 2 రకాలు తెచ్చిపెట్టుకోవచ్చు. ఇది మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ లిప్స్టిక్ అయిపోయిన తర్వాత మీరు పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కూడా, ఇది మన దగ్గర పెద్దది ఉన్నది, మీరు చిన్న కూడా తీసుకోవాలి. సేఫ్టీ పిన్స్ కూడా తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇది కూడా రెగ్యులర్ గా అడుగుతారు. డైలీ ఐటమ్ ఇది షాప్ లో ఒక్కొక్కసారి ఉన్నది ఐటమ్ కూడా. అలాగే హెయిర్ బ్యాండ్స్, రకరకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి. ఇలా ఒక్కటి హెయిర్ బ్యాండ్స్ కాదు, చాలా రకాలు ఉంటాయి. ఎన్ని హెయిర్ బ్యాండ్స్ పెట్టినా కూడా చాలా అడుగుతారు. ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇది కూడా డైలీ సేల్ అయ్యే ఐటమ్. ఇది మంచి మంచి రకాలు ఉన్నాయి. ఇందులో తక్కువ రేట్ నుంచి 10 నుంచి 20 వరకు ఉంటాయి. ఇందులో కూడా ఐటమ్స్ బాగా సేల్ అవుతాయి. నాకైతే మంచిగా సేల్ అవుతుంది. మన దగ్గర అయితే ఇటువంటి టై రబ్బర్ బ్యాండ్ బాగా సేల్ అవుతాయి. అలాగే ఇట్లాంటి ప్యాకెట్స్ బాగా సేల్ అవుతాయి మన దగ్గర. మన షాప్ లో అయితే అలాగే నెయిల్ కట్టర్. ఈ నెయిల్ కట్టర్ కూడా చూడండి. నెయిల్ కట్టర్ కూడా ఇందులో కూడా చిన్నది పెద్ద రెండు సైజులు ఉంటాయి. తెచ్చుకోండి. నెయిల్ కట్టర్ కూడా అడుగుతారు. అలాగే ఫ్లక్కర్స్, ఇలాంటి ఫ్లక్కర్స్ కూడా తెచ్చుకోండి. మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. ఇవి మన దగ్గర కూడా సేల్ అవుతాయి, బాగా సేల్ అవుతాయి. ఇవి ఇలాంటి డిజైన్స్ ఫ్లక్కర్స్ అని కంపల్సరీ ఉండాలి. తక్కువ మొత్తం కాబట్టి మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అంటారు కాబట్టి ఇవైతే కంపల్సరీ ఉండాలి. డైలీ యూజ్ ఐటమ్స్ ఇవి. జనరల్ గా సేల్ అయ్యేవి ఇవి జనరల్ ఐటమ్స్. ఇవైతే కంపల్సరీ ఉండాలి. అలాగే చిన్నపిల్లల, పెద్దవాళ్ళ క్లిప్స్. ఇది టిక్ టాక్స్ అండ్ క్లిప్స్. ఈ క్లిప్స్ టిక్ టాక్స్ తెచ్చుకోండి. కొన్ని తెచ్చుకోండి, ఒక 5 అట్లా తెచ్చుకోండి. ఇంట్లో కూడా రకాలు ఉంటాయి తక్కువ రేంజ్ లోనే. ఇవి అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి ఉండాలి. మనకు మంచిగా సేల్ అవుతాయి. ఇవి ఈ ఐటమ్ అయితే తొందరగా సేల్ అవుతాయి. అలాగే ఈ కోమ్స్ కూడా ఇలాంటివి పేర్ల దువ్వేనాను, బాల్ దువ్వేనా, ఈ 2 రకాలు తెచ్చి పెట్టుకోండి. ఒక్కొక్క ప్యాకెట్. ఇలా కలర్స్ కూడా ఉంటాయి. 2-3 కలర్స్ తెచ్చుకొని పెట్టుకోండి. ఇలా మెరూన్ కలర్, మల్టీ కలర్ ఇలాంటివి తెచ్చి పెట్టుకోవాలి. ఇవి కూడా సేల్ అవుతాయి. కంపల్సరీ మన ఫ్యాన్సీ షాప్ లో ఉండాల్సినవి. అలాగే మస్కరాలు, ఐలైనర్లు, ఇలా కూడా చాలా రకాలు ఉంటాయి. మస్కరా, ఐలైనర్లు ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా అవి కూడా తెచ్చి పెట్టుకోండి. ఇవి రన్నింగ్ ఐటమ్ ఫ్యాన్సీ షాప్ లో. మీరు గమనించినా కూడా గమనించండి. ఇవి కంపల్సరీ ఉంటాయి. నేను చెప్పే ఐటమ్స్ అన్ని మీరు జనరల్ గా నేను అమ్ముతున్నాను రోజు.
అవి మీకు చెప్తున్నాను జనరల్ ఐటమ్స్. మీరు గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. తర్వాత చూడండి, రాసుకోండి అవసరమైతే. అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్‌ను, కాటుకలు కూడా చిన్న పిల్లల కాటుకలు, ఐబ్రో పెన్సిల్ ఇవి కూడా జనరల్‌గా సేల్ అయ్యేటం. ఇవి మాత్రం ఇవి కూడా తెచ్చి పెట్టుకోండి. ఇవి కూడా ఉంటాయి. అలాగే మేకప్ సెట్లు, ఇలా చిన్నది, పెద్దది మేకప్ సెట్లు. ఈ సెట్లను కూడా మనకు సేల్ అయితే రన్నింగ్ ఐటమ్స్ ఏదైనా ఫంక్షన్ అటు ఇటు అయినా కూడా తీసుకుంటారు. ఎక్కువ రెగ్యులర్ గా కస్టమర్లు కూడా అడిగేటి ఇవే వస్తువులు. ఈ మేకప్ సెట్ చిన్నది పెద్దది 2 తీసుకోవచ్చు. 2 రకాలు, ఇందులో కూడా రకాలు ఉంటాయి. తెచ్చి పెట్టుకోండి ఒక 6. అలాగే బ్లెండరును ఇలా పౌడర్ డబ్బా లేకుంటది, పౌడర్ పప్పు ఇది. ఇలాంటి ఐటమ్స్ కూడా అడుగుతారు, పెట్టుకోవాలి. ఇక పౌడర్ డబ్బా ఉంటది, పౌడర్ పప్పు ఉంటది. 2 రకాలు ఉంటాయి. ఇందులో కూడా రకాలు ఉంటాయి. అవి కూడా తెచ్చి పెట్టుకోండి. కొన్ని తెచ్చి పెట్టుకోండి, ఎక్కువ కాదు. తొందరగా సేల్ ఐటమ్ అంటే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తీసుకోవచ్చు. అలా రొటేషన్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ, జనరల్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి. అలాగే యూ పిన్లు, అలాగే బుర్కా పిన్స్, యూ పిన్లు, బుర్కా పిన్లు కూడా తెచ్చి పెట్టుకుని కొన్ని ఇది జనరల్ గా అడుగుతారు, రోజు అడుగుతారు, డైలీ అడిగే ఐటమ్స్. ఇవి కూడా తెచ్చి పెట్టుకుని మీ దగ్గర. అలాగే ఇవి పింక్ మ్యాజిక్ కూడా రన్నింగ్ ఐటమ్. ఇందులో కూడా రకాలు ఉంటాయి. చిన్నపిల్లలే బేబీ లిప్స్ పింక్ మ్యాజిక్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లల లిప్స్ పింక్ మ్యాజిక్ ఉంటాయి. అది కూడా తీసుకోండి. ఇవి కూడా సేలింగ్ ఐటమ్, డైలీ సేలింగ్ ఐటమ్ ఇది కూడా. అలాగే నెయిల్ పాలిష్లు కూడా ఉంటాయి మన దగ్గర. ఇవి కంపల్సరీ ఉండాలి. తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఉంటాయి. ఇందులో కూడా రకాలు కొన్ని తెచ్చి పెట్టుకోండి, సేల్ అయితే. డైలీ సేల్ కు 10 రూపాయలు 20 రూపాయలు సేల్ చేసుకోవడానికి ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా దగ్గర పెట్టుకోవాలి, జనరల్ గా డైలీ ఐటమ్ ఇది. అలాగే ఇప్పుడు అలాగే హెయిర్ బ్యాండ్స్, పిల్లల హెయిర్ బ్యాండ్స్ చాలా బాగుంది కదా. ఇవన్నీ నచ్చుతాయి అందరికి. నేనైతే సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకొస్తాను మన షాప్ లోకి. ఎందుకంటే ఇలా రేగానే అలా సేల్ అయ్యే ఐటమ్స్ మనం పట్టుకొస్తాము. ఇలాంటి చిన్న పిల్లల హెయిర్ బ్యాండ్స్ కూడా డైలీ యూస్ గా అడుగుతారు వాళ్ళు అడుగుతారు. మంచిగా ఉంటాయి, సేల్ అయితే. ఇవి కూడా పెట్టుకోవాలి. సో రకాలు హెయిర్ బ్యాండ్స్ రకాలు కూడా మంచిగా సేల్ అయితే మీకు దగ్గర పెట్టుకోండి, జనరల్ ఉండాల్సిన అవసరం అవి. అలాగే కలర్ ప్యాకెట్లు, హెయిర్ కలర్ ప్యాకెట్లు అలాంటివి కూడా మన దగ్గర ఉండాలి. అలాగే డైలీ యూస్ టాప్స్, ఇలాంటి టాప్స్ కూడా దగ్గర పెట్టుకోండి. పిల్లలకు పెద్దలకు టాప్స్ కూడా 10 రూపీస్ టాప్స్ కూడా ఉండాలి మీ దగ్గర. అలాగే జుట్టు పూసలు, పిల్లలకు జుట్టు పూసలు కట్టుకోవడానికి 2 రకాలు. ఇలాంటి 2 రకాలు తెచ్చుకోండి. ఇలాంటి సేల్ బాగా అయితే మన దగ్గర సేల్ అవుతున్నాయి, ఇది తెచ్చుకోండి. అలాగే ఒకటి ఎయిర్ డై బ్రష్ తెచ్చుకోండి. ఎయిర్ డై బ్రష్ కూడా సేల్ అయితే మీకు. అలాగే ఇట్లాంటి రబ్బర్ ప్యాకెట్లు కూడా, ఇవి మన రబ్బర్ ప్యాకెట్లు, బ్లాక్ రబ్బర్ ప్యాకెట్లు ఇవి తెచ్చుకోండి. ఇవి కూడా డైలీ సేల్ అయ్యే ఐటమ్, రన్నింగ్ ఐటమ్. జనరల్ గా మనం షాప్లలో ఉంటుంది, డైలీ సేల్ అయితే ఇది కూడా. అలాగే పౌడర్ డబ్బా, ఫెయిర్ లవ్లీ అలాంటి 2 రకాలు తెచ్చి పెట్టుకుని అంతే. ఎందుకంటే ఇది ఉండాలి కదా, ఉంటే సేలింగ్ ఎప్పుడో ఒకసారి అడుగుతారు, అడిగినప్పుడు తీసుకుంటారు అన్నమాట. అలాగే ఇలాంటి తాడు, పుస్తెల తాడులు ఇవి జనరల్ గా ఉండాలి మన షాప్ లో కూడా. సేలింగ్ అయితే ఇవి కూడా ఎక్కువ జనరల్ గా ఉండాల్సిన అవసరం, డైలీ తొందరగా సేల్ అవుతాయి. అలాగే ఇప్పుడు అద్దాలు కూడా కొన్ని పెట్టుకోవాలి. అద్దాలు కూడా ఇలాంటి చిన్న అద్దము, ఇలాంటి పడుసు, ఇలాంటి పెద్ద అద్దాలు, ఇలా కూడా రకాలు ఉంటాయి. రకాలు చూసి మీరు తెచ్చుకోవచ్చు. సేల్ అయితే 10-20 రూపాయలకు అమ్ముకునే వస్తువులు ఇవన్నీ. ఇలా మీరు మన దగ్గర జనరల్ ఐటమ్స్, ఇవన్నీ జనరల్ ఐటమ్స్. ఇలాంటి ఐటమ్స్ మీరు లిస్ట్ రాసుకొని, మన వీడియో చూసి లిస్ట్ రాసుకొని, నాకు తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వారు మీరు ఇలాంటి ఐటమ్స్ అన్ని తెచ్చుకోండి. సేలింగ్ అయితే మన కాడ అయితే నేను ఫస్ట్ లో తెచ్చిన ఐటమ్స్ ఇవే. ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని తెచ్చాను, దాని జనరల్ ఐటమ్ తెచ్చి పెట్టాను. తర్వాత హెవీ ఐటమ్స్ ఉంటాయి, అవి ఏంటి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఐటమ్స్ తెచ్చుకోండి, జనరల్ ఐటమ్స్. ఓకేనా? ఇప్పుడైతే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఛానల్లో మన వీడియోస్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తలేరు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్ ని సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ ద్వారా ఏంటంటే ఒక 10 మంది తెలుస్తుందనే వీడియోస్ నేను షాప్ లో పెడుతున్నాను. అలాగే కొత్తగా పెట్టుకునే వారు కూడా నా లెక్క సామాన్యులు ఉంటారు కదా, సామాన్యులు పెట్టుకునే వారు కూడా చిన్న బడ్జెట్ లో ఫ్యాన్ షాప్ పెట్టుకునే విధంగా నేను ఒక ఇన్పుట్స్ ఇస్తున్నాను, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మనల్ని గుర్తించండి. నా షాప్ ని రాజ్ షాప్ లాల్స్ ని. మీ సపోర్ట్ వల్లే మాకు 10 మందికి తెలుస్తుంది మన వీడియోలన్నీ. కాబట్టి ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి. మీ చిన్న సపోర్ట్ నాకు ఎంతో దోహదపడితే ఒక ఎంకరేజ్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.